కృష్ణ భగవానుడు భక్తులపై కృప త్రేతాయుగమున నృగమహారాజు ఉండేవాడు. అతను ఎంతో దానగుణం గలవాడు. ప్రతి దినము లక్షలాది ఆవులను బ్రాహ్మణులకు దానమొసగేవాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుని ఆవు తప్పించుకొని నృగమహారాజు మందలో కలిసిపోయింది. అది తెలియని నృగమహారాజు దానిని వేరొక బ్రాహ్మణునికి దానమిచ్చెను. దానమిడిన గోవును తిరిగి తాను గ్రహించుటచే అతడు ద్వారకానగర సమీపాన ఉన్న ఒక బావిలో ఉసరవిల్లిగా మారి పడి ఉండెను. ఒక దినము ద్వారకయందున్న కొంతమంది బాలురు ఆటలాడుకొనుచు ఆ బావి వద్దకు వచ్చిరి. బావిలో ఉన్న ఉసరవెల్లిని వెలికి తీయుటకై ప్రయత్నించసాగిరి. కానీ పెద్దదైన దానిని వెలుపలికి తీయుట సాధ్యం కాలేదు. వారందరూ శ్రీకృష్ణుని వద్దకు పరిగెత్తిపోయిరి. భగవానుడు ఆ ఉసరవెల్లిని తీసి బయటకు వేసెను. భగవానుని చేయి సోకగానే నృగమహారాజు పాపం శమించి దేవతారూపము దాల్చి భగవానుని అనుజ్ఞతో స్వర్గలోకానికి ఎగెను. శ్రీకృష్ణుడు గురుకులమున సాందీపని యొద్ద విద్యాభ్యాసము చేయనప్పుడు సుధాముడను బ్రాహ్మణ బాలకుడు కూడా చదువు నేర్చుకొనిచుండేవాడు. తర్వాత సుధాముని వివాహం చేరినది కుచేలుడు. అతని అతి పేదవాడు. పేదరికానికి తోడు అధిక సంతానము. వారికి తినుటకు తిండియు కట్టుకొనుటకు మరైన వస్త్రాలు లేవు. కేవలం చిరిగిన పీలికలు, పగిలిన పాత్రలు, చిరిగిన చాపలు మాత్రమే గలవు. సుధాముని భార్య పతివ్రత. ఉన్నదానిలో భర్తకు పిల్లలకు మాత్రమే తినిపించి తాను ఆకలితో ఉపవాసము చేయుచుండెను. తన భర్త సుధాముని శ్రీకృష్ణ భగవాన్ దర్శించరమ్మని నియోమార్లు ప్రార్థించుచుండెడిది. తన భార్య మాట మన్నించి సుధాముడు ఒక చిరిగిన ఉత్తరీయాన్ని 4 గుప్పిళ్ళు అటుకులు మూటగట్టుకుని ద్వారకకు బయలుదేరను. సుధాముడు తను దర్శించవచ్చినాడని తెలిసి శ్రీకృష్ణుడు పరిగెత్తిపోయి ఎదురేగి ఆహ్వానించి పాదాలు కడిగి ఉయ్యలపై కూర్చుండబెట్టెను. శ్రీకృష్ణుడి వైభవం చూచిన కుచేలునికి నోటమాట రాకుండెను. తాను కానుకగా తెచ్చిన అటుకులు ఇవ్వ సందేహించుచుండెను. శ్రీకృష్ణుడు అది గ్రహించి తనంతట తానే అటుకుల మూట తీసి ఒక గుప్పెడు అటుకులు భుజించెను. భగవానుని భక్తి ప్రధానము కానీ వారేమి తెచ్చినారనేది కాదు. ఒక గుప్పెడు అటుకులు తినటకే సుధామునికి ఏ పరలోక సంపదలన్నీ లభించినవి. సుధామునికి ఇవేమీ తెలియదు. తన పూరి గుడిత రాజభవనంగా మారెను. అందు సకల సంపదలు, ధనధాన్యము, వజ్ర వైడూర్యాలు, పశు సంపద, గుర్రములు, ఏనుగులు సమకూరెను. శ్రీకృష్ణుని సాదర సత్కారాలన్నీ పొంది భగవానునికి ఏమీ యాచించకయే మరలెను. తన ఇల్లు చేరిన సుధామునికి అంతయు ఒక స్వప్నంగా కనబట్టెను. భగవానుని అపార కరుణామృతము వానిపై వర్షించినది. సుధామునికి భక్తి మెండైనది. అతడు ఐశ్వర్యములందు భగవానుని మరవలేదు. బహుళాస్తుడు మిథిలానగరపు రాజు, కృష్ణభక్తుడు. అతని రాజ్యాన శ్రుతదేవుడని బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పేదవాడు, శ్రీకృష్ణ భక్తుడు. వారిరువురి భక్తికి ప్రసన్నుడై వారిని అనుగ్రహించదలచి మిథిలానగరము వచ్చెను. ఇరువురు తమ తమ భక్తిచే భగవానుని ఆహ్వానించిరి. భగవానునికి దరిద్రుడు, ధనికుడు అనే భేదభావం లేదు. వానికి ఇరువురు సమానమే. శ్రీకృష్ణుడు 2 రూపులు దాల్చి ఇరువులను సంతుష్టిపరచెను. వారిరువురి ఆతిథ్యము కొని కొద్ది రోజులు వారితో గడిపి తిరిగి ద్వారక చేరెను.